ఈవీఎంల విషయంలో అధికార పార్టీ వైఖరి కరెక్టా లేకుంటే ప్రతిపక్షాల వైఖరి సరైనదా? ఇది ఇప్పుడే పెద్ద గందరగోళం. ఇప్పటి వరకు ప్రతిపక్షం ఏం చేస్తోంది, అధికార పక్షం ఎలా స్పందిస్తోంది అన్నది చూడాలి. ప్రతిపక్షాలు సహజంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరిగి అక్కడ బీజేపీ కూటమి అనూహ్యంగా ఊహించని స్థాయిలో విజయం సాధించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగిలిన కొన్ని విపక్షాలు కావచ్చు ఈవీఎంలపైన ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ, అక్కడ తక్కువ సీటు తెచ్చుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఊహించని అతి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆ ఫలితం పైన అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుమానం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే సమయంలో దీనిపైన అనుమానం వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డి తాను ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే కాకుండా ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల సందర్భంగానూ వచ్చిన ఫలితాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలపైన జగన్మోహన్ రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ ఈవీఎంల విషయంలో తీసుకుంటున్న వైఖరి కన్స్ట్రక్టివ్గా ఉందా లేకుంటే చాలా కన్వీనియంట్గా ఉందా అన్నదైతే చూడాలి. ఏదైనా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగి బీజేపీ కూటమి గెలవంగానే అక్కడ ఈవీఎంల్లో ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేయడం, కొన్ని ట్వీట్లు చేయడం, ఓ 4-5 రోజులు దాని మీద హడావిడి చేయడం, అంతటితో వదిలేయడం చేస్తూ ఉన్నాయి విపక్షాలు. సాధారణంగా కేఏ పాల్ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల ప్రస్తావన కూడా వచ్చింది. ఏపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులు కూడా గతంలో ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేశారు అని కేఏ పాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు న్యాయమూర్తులు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేయరు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు అని చెప్తూ కేఏ పాల్ పిటిషన్ని తిరస్కరించింది. ఈవీఎంలని నిషేధించాలి, బ్యాలెట్ మీదే వెళ్ళాలి ఎలక్షన్లకు అన్న డిమాండ్ని అయితే సుప్రీంకోర్టు కూడా అంగీకరించలేదు. అధికార పార్టీ వైఖరి కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఈ స్థాయిలో ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నా కూడా అధికార పక్షం నుంచి ఇక్కడ పెద్దగా స్పందన లేదు. ఇది కూడా ఒక వ్యూహమై ఉండవచ్చు. ఎప్పుడైనా సరే ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం అన్నది తెలిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా తిరిగి గెలుపు దిశగా వెళ్ళడం అన్నది ఈజీ అవుతుంది. అలా కాకుండా ఎందుకు ఓడిపోయామో తెలియకుండా, అసలు ఓడిపోయామో గెలిచామో తెలియని పరిస్థితుల్లో విపక్షాలు ఉండిపోతే, ఆ గందరగోళంలో ఆ పార్టీలు కూరుకుపోతే అది అధికార పార్టీకి పరోక్షంగా చాలా లాభం చేస్తుంది కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల వరకు ఈవీఎంల వల్లే మా పార్టీ ఓడిపోయింది, లేకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని పథకాలతో ఈ స్థాయిలో 11 సీట్లకు పడిపోవడం ఏంటి అన్న అనుమానం అయితే ఆ పార్టీలో బలంగా ఉంది. అయితే 11 సీట్లకు పడిపోయే స్థాయిలో ఈవీఎంల ప్రభావం చూపాయా లేకుంటే ప్రజలే ఓట్లు వేశారా అన్న దాంట్లోకి అయితే లోతుగా వెళ్ళలేం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఫిక్స్ అయిపోయింది ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామని. కానీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ కావచ్చు, గమనించాల్సింది ఏంటంటే కొన్ని వర్గాలు అయితే దూరం అయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అది జగన్మోహన్ రెడ్డి పాలసీల కారణంగా కావచ్చు, లేకుంటే అపోజిషన్ పార్టీలు చేసిన వ్యతిరేక ప్రచారం వల్ల కావచ్చు, కొన్ని వర్గాలు అయితే జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో దూరం అయ్యాయి. సరే, ఈవీఎంల ప్రభావంతోనే ఓడిపోయాము అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. కాసేపు అదే నిజం అనుకున్నా మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఈవీఎంల వల్లే ప్రతి రాష్ట్రంలోనూ ఓడిపోతామనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయాలి? ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు ఒక ట్వీట్ పెట్టడం, 4-5 రోజులు హడావిడి చేయడం, అంతటితో ఆపేస్తే సరిపోతుందా? దేశవ్యాప్తంగా అన్ని పక్షాలని ఏకం చేసి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఏదో నిజంగానే ఒక స్వాతంత్ర పోరాటం స్థాయిలో చేయాల్సిన అంశం ఇది. ఎందుకంటే నిజంగానే ఈవీఎంల కారణంగా దేశవ్యాప్తంగా ఫలితాలు ఇలా తారుమారు అవుతూ ఉంటే ఇక ఎన్నికల ప్రక్రియకు, ఈ ప్రజాస్వామ్యానికి ఇక అర్థమే లేదు. ఇక ప్రజాస్వామ్యం అంతా ఇబ్బందుల్లో పడినప్పుడు, ఆపదలో పడినప్పుడు విపక్షాలు ఇలా ట్వీట్లు చేయడం, మీడియా ముందు మాటలతో సరిపెడితే వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నారని ప్రజలు కూడా ఎలా భావించాలి? బాధ్యతారాహిత్యం అవుతుంది కదా చేయాల్సిన స్థాయిలో పోరాటం చేయకపోవడం అన్నది. ఒకవేళ అలా పోరాటం చేయకుండా కేవలం ఎన్నికలు రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే ట్వీట్లు పెట్టి ఈవీఎంల మీద జస్ట్ అనుమానాలు వ్యక్తం చేస్తూ వెళ్తే ఆఖరికి దెబ్బతినేది విపక్షాలే. ఎందుకంటే ఈవీఎంల వల్ల ఓడిపోయాము అని ప్రచారం చేయడం వల్ల ఏదో కొద్దిమంది కార్యకర్తలు అలాంటి వాళ్ళు మనశ్శాంతి పొందొచ్చేమో. మనశ్శాంతి పొందరు వాళ్ళు కూడా. యాక్చువల్లీ ఈ లాజిక్లోనే అర్థం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో కలిసే అవకాశం కూడా లేదు. బీజేపీతో వైసీపీ కలిస్తే తన ఓటు బ్యాంక్ సపోర్ట్ చేయదన్నది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు.
బీజేపీతో కలవలేరు. మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వస్తే పరిస్థితి ఏంటి? అదే ఈవీఎంలు ఉంటాయి కదా. ఒకవేళ ఈవీఎంల వల్లే ఓడిపోతున్నామని ఈ పార్టీలు భావిస్తూ ఉంటే ఆ ఈవీఎంల మీద అటో ఇటో తాడో పేడో తేలే వరకు ఫైట్ చేయాల్సిందే కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. అలా చేయకుండా ఉంటే పార్టీల అధ్యక్షులే అధినేతలే మనం ఈవీఎంల వల్ల ఓడిపోయామని పదే పదే చెబుతూ వెళ్తే ఆ విషయం కార్యకర్తల్లోనికి, పార్టీల నాయకుల్లోనికి, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకుల మెదళ్లలోనికి వెళ్ళిపోతే ఇక వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు? మనం ఎంత కష్టపడినా, ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నా, ఎన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళు ఈవీఎంలతో గెలిచేస్తారంట మా పార్టీ అధ్యక్షులే చెప్తున్నప్పుడు ఇంకా ఎందుకు మనం కష్టపడాలి అన్న ఒక నిర్లిప్తత, నిరుత్సాహం వచ్చిన తర్వాత ఎలా పికప్ అవుతారు? సరే, ఈవీఎంల వల్లే ఓడిపోయామన్న ప్రచారం చేయడం వల్ల ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పటివరకు బాగుపడిందంటే లేదు కదా. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, మొన్న 24 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, వివిధ రాష్ట్రాల్లో ఓడిపోతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల వల్లే ఓడిపోయామని చెప్తోంది. దాని ప్రభావం ఏమైనా పాజిటివ్గా పనిచేసి మళ్ళీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందా? లేదు కదా. కాబట్టి ఈవీఎంల వల్ల ఓడిపోయాం అన్న విషయాన్ని పదే పార్టీల నాయకులే ప్రచారం చేసుకుంటూ వెళ్తే ఇక పనిచేసే వాళ్ళు కూడా ఆ పార్టీ తరఫున పనిచేయరు. ఏం చేసినా ఏం ఉపయోగం లేదు, ఈవీఎంల వల్లే ఓడిపోతున్నామంట మనం అని కార్యకర్తలు, నాయకులు ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు దాని ప్రభావం చాలా గ్యారంటీగా పడుతుంది. సరే, ఎన్నికల ఫలితాలు వచ్చినా మొదటి వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ఈవీఎంల వల్ల ఇది జరిగిందని చెప్తే కనీసం కార్యకర్తలు కాస్త కుదుట పడడానికి, వాళ్ళు ఆందోళన తగ్గించుకోవడానికి, కాస్త ఊరట పడడానికి పనికి వస్తాయేమో. కానీ ఎన్నికలు అయిపోయిన 6 నెలల తర్వాత కూడా మనం ఈవీఎంల వల్లే ఓడిపోయాం అన్న ప్రచారాన్ని వైసీపీ కావచ్చు, ఇంకో పార్టీగా నమ్ముకుంటే వచ్చే ఎన్నికల్లో అది ఎలాంటి పాజిటివ్ ఫలితం చూపెట్టదు. సరే, ఈవీఎంల వల్లే ఓడిపోయామని ఒకవైపు ప్రచారం చేస్తూనే ఆ ఈవీఎంలని నిషేధించేందుకు అవసరమైనంత స్థాయిలో పోరాటం చేయకుండా కేవలం మాటలు, ట్వీట్లు చేస్తూ వెళ్ళడం వల్ల కూడా ఏదైనా ఉపయోగం ఉంటుంది అంటే నాకైతే తెలియదు. ఆ ఉపయోగం ఏముంటుందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్తే వినొచ్చు. ఆ కామెంట్ల రూపంలో చెప్పినా కూడా ఏదైనా లాజిక్ ఉందో తెలుసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అలా చేసుకోవడానికి కూడా ఇగో ఇది వాదన, ఈవీఎంల వల్ల ఓడిపోయినారు అని చెప్పడానికి వెనక ఈ ఉద్దేశాలు ఉన్నాయి, ఈ ప్రచారాన్ని ఈ స్థాయిలో ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి అని చెప్పడానికి కూడా ఉంటుంది. సో ఈవీఎంల వల్లే ఓడిపోతున్నామని వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ కానీ నమ్ముతూ ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఇంకా ఆ ఈవీఎంల సంగతి తెలుసుకోవాలి. మీరు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తారా, సుప్రీంకోర్టులోకి వెళ్తారా? సుప్రీంకోర్టు కూడా ఇక సానుకూలంగా లేదు కాబట్టి ప్రజల్లోనే తేల్చుకోవాలి. ఆ స్థాయిలో ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతారా? అలా చేయగలిగితేనే ఫలితం ఉంటుంది. లేదు, పూర్తిగా ఈవీఎంలను నిషేధించడం సాధ్యం కాదు అని అనుకున్నప్పుడు ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరిగినప్పటికీ కూడా కరెక్ట్గా జరిగాయా లేదా అన్న వెరిఫై చేయడానికి అవసరమైన ప్రక్రియని మరింత స్ట్రెంథెన్ చేసుకునేలాగా ర్యాండమ్గా ఓడిపోయిన వాళ్ళే కోరినప్పుడు ర్యాండమ్గా వీవీప్యాట్లు కావచ్చు, ఆ లెక్కింపు అన్నది ఇంకా మరింత మోతాదులో జరిగేలాగా అలాంటి ఆదేశాలు ఏమైనా సుప్రీంకోర్టు నుంచి కావచ్చు, లేకుంటే ఈసీని ఒత్తిడి చేసి అలాంటి నిబంధనలైనా తెచ్చుకుంటే ఫలితం ఉంటుందే కానీ కేవలం ఈవీఎంల వల్లే ఓడిపోయామని చెప్తూ వాటిని నిషేధించేందుకు అవసరమైన, ఎదుర్కోవాల్సిన దానికి అవసరమైన స్థాయిలో పోరాటం చేయకపోతే ఆయా పార్టీల శ్రేణులే నీరుగారిపోయే అవకాశం ఉంటుంది. ఎంత చేసినా ఏమీ ఉపయోగం ఉండదు, ఈవీఎంల వల్ల వాళ్ళే గెలిచేస్తారు అన్న అభిప్రాయాన్ని సొంతంగా పార్టీల నాయకులే తమ శ్రేణుల్లో నింపితే మాత్రం దానివల్ల పెద్ద ఇబ్బందే ఉంటుంది, పాజిటివ్గా ఏమీ ఉండదు. ఏ వర్గాలు ఎందుకు దూరమయ్యాయో తెలుసుకొని ఆ దిశగా ఆయా వర్గాల్ని తిరిగి తన వైపు రాబట్టుకునేందుకు, ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు పార్టీల నాయకత్వాలు పనిచేస్తే ఇంకా మంచి ఫలితాలే ఉంటాయి.